జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 30వ రోజు పాశురము. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்து செய்யிழையார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணிபுதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டர்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே. இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்புருவ ரெம்பாவாய். ఆండాల్ తిరువడిగలే శరణం. తాత్పర్యము: సముద్ర మథనమును చూడవచ్చిన ఋషులు ఎక్కి ఉన్న ఓడలతో నిండి ఉన్న క్షీరసాగరమును మథించుటచే లభించిన లక్ష్మీని ధరించుటచే మాధవుడవై, సుందర శిరోజములతో బ్రహ్మ రుద్రాదులను కూడా ధరించుటచే కేశవుడవైనట్టి స్వామిని చంద్రబింబముల వలె ఆనందముతో ప్రకాశించు ముఖ మండలములు, దివ్యాభరణములు ధరించిన గోపికలు చేరి ప్రార్థనాపూర్వకముగా స్తుతించి నందవ్రజమున ఆనాడు ద్వాపర యుగమున తమ ప్రయోజనమైన శ్రీకృష్ణుని లోకుల కొరకు వర్షమును కురిపించమని కోరిరి. ఆ చరిత్రను భూమి కాభరణము అనదగినటువంటి శ్రీ విల్లిపుత్తూరునందు నివసించు చల్లని తామర పూసల మాలికలను ధరించు బ్రాహ్మణోత్తములగు శ్రీ విష్ణుచిత్తుల ముద్దుల పట్టి అయిన గోదాదేవి సుందరమైన ద్రవిడ పాశురముల మాలికగా గూర్చి శ్రీహపతికి అర్పించినది. సంఘముగా కూర్చబడిన ఈ ద్రవిడ పాశురముల మాలిక యందలి 30 పాశురములను క్రమము తప్పక ఈ లోకములో తన వలె అనుసంధింతురో అట్టివారు కూడా పర్వత శిఖరముల వలె పెరిగియుండు 4 భుజములను ధరించి ఉన్నట్టి వాత్సల్యము నిండిన నేత్రములు కలిగినట్టియు, ఐశ్వర్యమునిచ్చు దివ్య ముఖమండలము కలిగినట్టియు, లక్ష్మీనాథునిచే ఎల్లప్పుడూ అన్ని విషయములలో దివ్య కటాక్షమును పొంది ఆనందింపబడుదురు. ఈ పాశురంలే శ్రీహపతి కటాక్షమును తమననుసంధించు వారల కొరకు ఒసగెను.